లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయనే మనం జాయిన్ అవుతుంటాం. బట్ అలా అని ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేది 100% ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ రోజున్న మార్కెట్లో గత 24, 25, 26లో మనం చూసినట్టయితే ఈవెన్ ఐఐటీలో కూడా 30-40% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయ్యి ఒక 50% ఆఫ్ ద ఐఐటియన్స్ ఆల్సో ఎన్ఐటి స్టూడెంట్స్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకుండా బయటకు వస్తున్నారు. అలాంటప్పుడు మనకి నెక్స్ట్ సెకండ్ గ్రేడ్ కాలేజెస్లో, థర్డ్ గ్రేడ్ కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి ఆలోచిస్తే చాలా తక్కువ శాతం. ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనే దాంట్లో కూడా ఇంకొక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే ఐటీ జాబ్స్ మాత్రమే ఇంపార్టెంట్, ఐటీ కంపెనీస్ మాత్రమే. ఇక్కడ చాలా కాలేజెస్ విద్యార్థుల్ని నాన్ ఐటీ కంపెనీస్ని తీసుకొచ్చి నాన్ ఐటీ జాబ్ ప్లేస్మెంట్ చూపించి ఇది కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే ఒక బీటెక్ స్టూడెంటు నాన్ ఐటీ జాబ్కి వెళ్ళటం అనేది 100% వాళ్ళ యొక్క జీవితాలని కాలేజీలు నాశనం చేస్తున్నట్టే. ఇది స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. మీరు మీ కాలేజీలలో నాన్ ఐటీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏదైనా జరిగితే వాటిని బైకాట్ చేయండి, బహిష్కరించండి, కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించండి. ఇది మీ యొక్క హక్కు, మీ యొక్క బాధ్యత కూడా. నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ఈ నాన్ ఐటీ కంపెనీస్ని కాలేజీలు తీసుకురాకుండా జాగ్రత్త పడతారు. ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీకు జాబ్ రాలేదు, మేము ఏం చేయాలి సార్ అంటే ఏం లేదు. మీరు కాలేజెస్ నుంచి బయటికి రాగానే అంటే అసలు నా ఉద్దేశంలో 4th ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఇంజనీరింగ్లో. ఈ 4th ఇయర్ మీరు కంప్లీట్గా అకాడమిక్ మీద మరి కాలేజీల మీద డిపెండ్ అవ్వకుండా మీరు స్కిల్ అప్డేట్ సెంటర్స్కి అంటే సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు ప్రోగ్రామింగ్ సైడ్ కోర్సెస్ లైక్ జావా ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్ లాంటి కోర్సెస్ అప్డేట్ అవ్వటం. ఈ యొక్క కోర్సులు అప్డేట్ అయింది మీకు ఒకవేళ మీ కాలేజీలో జరిగే క్యాంపస్ ప్లేస్మెంట్స్ హెల్ప్ అవుతాయి. ఇన్ కేస్ మీ కాలేజీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ రాకపోయినా మీరు బయటకు వచ్చి ఈ యొక్క స్కిల్ అప్డేట్ అయ్యి మీరు ఈజీగా ఐటీ జాబ్లోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏ కోర్స్ తీసుకున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెషర్ జాబ్స్ ఉన్న ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ లైక్ జావా, .NET లాంటి కోర్సుల్ని చూస్ చేసుకోండి. చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడ తప్పుడు కోర్సులు నేర్చుకుంటారు. అంటే ఫ్రెషర్ జాబ్స్ లేని కోర్సులు లైక్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ అండ్ టాబ్ల్యూ, పవర్ బిఐ, AWS డెవాప్స్ ఇలాంటి కోర్సులు నేర్చుకొని మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ నేర్చుకొని ఏదైతే ఇన్స్టిట్యూట్లో మీరు కోర్సులో జాయిన్ అవుతున్నారో ఆ యొక్క ఇన్స్టిట్యూట్ని మీరు ముందే 100% ప్లేస్మెంట్ ప్రాక్టీస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మీరు జాయిన్ అవ్వటం అనేది మీ హక్కు, మీ బాధ్యత. లేకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. 25లో పాస్ అయిన వాళ్ళు ఈ నెక్స్ట్ కమింగ్ 10 monthsలో జాబ్ కొట్టాలి. 26లో పాస్ అయిన వాడు ఆ యొక్క బీటెక్ అయిపోయిన 10 to 12 months అంటే నెక్స్ట్ బ్యాచ్ వచ్చే లోపల వీళ్ళు ప్లేస్ అవ్వాలి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే దే ఆర్ చూసింగ్ ద రాంగ్ కోర్సెస్. అంటే తప్పుడు కోర్సులు అండ్ తప్పుడు విధానంలో సబ్జెక్ట్ నేర్చుకోవడం కూడా ఇక్కడ ఉంది. అంటే ఆన్లైన్లో కోర్సులు చేయటం అనేది ఒక మిస్టేకు. రెండోది 1 hour 2 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వద్దు, ఫుల్ డే ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాలి. మూడోది ఆన్లైన్ వద్దు, ఆఫ్లైన్ తీసుకోండి, 2 hours ప్రోగ్రామ్ వద్దు. మూడో మిస్టేక్ ఏంటంటే హెవీ క్రౌడెడ్ ఇన్స్టిట్యూట్స్కి అంటే ఒక బ్యాచ్లో 200-300 స్టూడెంట్స్ ఉన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటం కూడా మిస్టేక్. తక్కువ క్రౌడు మరియు ఫుల్ డే ప్రోగ్రామ్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి మీరు ఈజీగా జాబ్ కొట్టచ్చు.